మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను జనసేన నేత మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కిలారి రోసయ్యతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కిలారి రోసయ్య ఉన్నారు. సార్ చెప్పండి, డిప్యూటీ సీఎంపై మాజీ సీఎం కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్ ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారు. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళ ప్రజలు ఇచ్చారు తీర్పు. ఇంకా కూడా అహంకారం కూడా తగ్గలేదని ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. అహంకారపూరితమైన ప్రజా పరిపాలన చేయటం వల్ల ప్రజలు కూడా దాన్ని కరెక్ట్గా విశ్వసించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో 90,000 మెజార్టీ పైగా ఆయన గెలిపించడం జరిగింది. ఇవాళ ఓడిపోయినా కూడా ఇంకా అహంకారంతో మాట్లాడటం అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మనం ఏం చేసాం ప్రజలకి, మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, మనం ఈ సమాజంలో ఏ విధంగా నడవడిక అనేది కూడా ప్రజలు గమనించే ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారో, ఒక బూతుల రాజ్యంగా వాళ్ళు ఏ విధంగా చేశారో ప్రజలు కూడా ఎన్ని గమనించి మొన్న జరిగిన ఎలక్షన్స్లో సరైన బుద్ధి చెప్పారు. ఆ పార్టీలో ఉన్నందుకు నాకు కూడా ఒక విధంగా చెప్పాలంటే సిగ్గుతో తల ఉంచుకుంటాను ఆ రోజు. అందుకనే వెంటనే ఆ పార్టీలో ఏదైతే ఉన్న పార్టీలోని వ్యక్తులనే వాళ్ళు మోసం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ పార్టీలో ఒక నీతి నియమం లేదు. ఉన్న వాళ్ళనే ఓడించడానికి ఆ పార్టీ నేతలే ప్రయత్నించారంటే ఇంకా వాళ్ళ పార్టీ గురించి ఆయన ఏం చెప్పుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఎంతవరకు సబబు, నీ ఒక అహంకారం ఏ విధంగా ఉందో, నీవు నీ పార్టీలో ఉన్న మనుషులు ఏ విధంగా ప్రవర్తించారో ముందు అది గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నా. ఉత్తరాంధ్రలో వచ్చిన ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు అది ఆ రోజు ప్రజలు అక్కడ ఏదైతే భావించారో, ఎవరికైతే ఓటారో వాళ్ళకి వేసి గెలిపించారు. దీంట్లో ఎవరు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఇవాళ ఇక్కడ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు విజయం సాధించారు. జనసేన నీతి నిజాయితీతో పనిచేసింది. అలాగే వైసీపీలా కాదు, వాళ్ళు పోటీ చేయలేదు. పీడీఎఫ్ అభ్యర్థికి వెనకాల నుంచి దొంగచాటుగా సపోర్ట్ చేయడం జరిగింది. లేదు, ఆ రోజు నేను పోటీ చేస్తే నా వెనకాల వైసీపీ వాళ్ళు వెన్నుపోట్లు పడిచి నా మీద ఓడించడానికి ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పార్టీ పరిస్థితి. అది ముందు అది చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా మాజీ సీఎం నుండి జగన్మోహన్ రెడ్డి తీరైతే మారట్లేదు. ఇక నుంచి అతను తీరైనా మార్చుకోవాలని చెప్పేసి ఈ కిలారి రోసయ్య అన్నారు. కెమెరామెన్ నెలవంతో స్వామి, మెగా 9, పల్నాడు జిల్లా.